హలో హలో చూడు బాబు, ఈరోజు మరి మనం దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్కి వచ్చాం కదా. అవునయ్యా అవును. మరి ఒక్కసారి మన ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి నమస్కారం చెప్పేసి. ఎందుకు? ఎందుకు అంటే వాళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం చెప్పడం మన బాధ్యత. ఒకసారి నమస్కారం చెప్పేసి. ఎలా ఎలా అంటే అందరికీ నమస్కారం. నువ్వు నా చెవిలో చెప్పడం కాదు, అందరికి వినపడి చెప్పాలి. చెప్పేసి అందరికీ నమస్కారం చెప్పేసి. అందరికీ నమస్కారం. అందరికీ కాదు, అందరికీ నమస్కారం. అందరికి ఎందుకయ్యా? అందరూ చూస్తున్నారు కాబట్టి అందరికి చెప్పాలి. అందరికి వద్దు. మరి కొందరికి చెప్తావా? అంటే కొందరు ఎవరు? ఫ్యాన్స్. ఏంటి ఫ్యాన్స్ అయ్యా. నీకు ఫ్యాన్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎక్కడెక్కడ నీ ఫ్యాన్స్? ఇండియా అంతా ఉన్నారయ్యా. ఇండియా అంత ఉన్నారు. ఇంతకు నీ ఫ్యాన్స్ జనరల్గా ఎవరు ఉంటుంటారు? అంతా లేడీస్ ఉంటారు. అంతా లేడీస్ ఉంటారు. అంటే నీకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనమాట. అవునయ్యా. మరి నీకు ఎంత ఫాలోయింగ్ ఉందన్నావు కదా, నీ యొక్క అసలు ఈ ఫాలోయింగ్ రహస్యం ఏంటి? నా గ్లామర్. నీ గ్లామరా? నీ గ్లామర్ చూసి ఇంత ఫాలోయింగ్ వచ్చిందా? అవునయ్యా. సరే కానీ మరి ఒకసారి నీ పేరేమిటి చెప్పేసి. ఎందుకు? ఎందుకు అన్నాడు కూడా. నీ పేరేంటి చెప్పు. వెంకటేష్. వెంకటేశా? అంటే వెంకటేశా అంటే ఇప్పుడు మన సినిమా యాక్టర్ ఉన్నాడు ఆయన? అవునయ్యా. అంటే ఇప్పుడు ఆయన పేరు నువ్వు పెట్టుకున్నావా? లేదు, ఆయన పేరు పెట్టినాడు. ఆయన నీ పేరు పెట్టినాడా? మరి నువ్వేం చదువుకున్నావు? నువ్వేం చదువుకున్నావు? నేను ఇంజనీరింగ్ చదువుకున్నా. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా. నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావా? అయితే ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇంజనీర్ పని చేస్తున్నావు. ఇంజనీరింగ్ పని చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ నువ్వేం చేస్తుంటావు? ఇంజనీర్ వస్తుంటానయ్యా. ఇంజనీర్ పోస్తుంటావా? అయితే నువ్వు ఇంజనీర్కి ఇలా పని చేస్తున్నావా? సరే కానీ మరి నువ్వేంటి ఇక్కడ ఏదో బొట్టు పెట్టుకున్నావు? అంటే నువ్వు భక్తుడువా? అవునయ్యా. ఎవరు భక్తుడు? ఆంజనేయ భక్తుడు. ఆంజనేయ భక్తుడువా? సరే కానీ మరి నువ్వు మిమిక్రీ చేస్తావా? నీకు నేర్పింది నేనే కదా. నాకు నేర్పింది నువ్వా? సరే కానీ నేను మిమిక్రీ ఎక్కడ నేర్చుకోలేదు, నేను సొంతంగా ప్రాక్టీస్ చేయాలి.